హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా ఒక వెబ్ నోట్లో మనకైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ మనకి ఫాలోయింగ్ ద టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో హౌ టు అప్లై, సో 15 దగ్గర మీకు పేజ్ నెంబర్ 25 దగ్గర యాజ్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్లో ఇచ్చింది టు బి రీడ్ యాజ్, అంటే సమ్ చేంజెస్ అయితే జరిగినాయి అనమాట. సో ఏం చేంజెస్ జరిగినాయి అనేది ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, అంటే మనకి ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిందేమో 20 KB నుంచి 50 KB అని ఇచ్చారు. క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ 30 KB నుంచి 70 KB ఉండాలని చెప్పేసి ఇక్కడ మాడిఫికేషన్ అనమాట. ఓకేనా, ఇదేమో ఇచ్చింది, ఇలా మనం కన్సిడర్ చేసుకోవాలని వాళ్ళు అడుగుతారు అనమాట. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడే మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా 10 KB to 40 KB అని ఉంది. అయితే ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇమేజ్ ఆఫ్ ద సైజ్ 30 KB to 70 KB, అంటే సేమ్ మనకి ఫోటోగ్రాఫ్ సంబంధించిందైనా సరే, సిగ్నేచర్ సంబంధించిందైనా సరే. సో ఈ రెండు కూడా మాడిఫికేషన్స్ అనమాట, అమెండ్మెంట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ SC/ST సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ సీకింగ్ ఫ్రీ ట్రావెల్ పాస్. సో ఇది కూడా మనకి 50 KB నుంచి 100 KB వరకు ఉంటే సరిపోద్దని ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకి ఏంటిది మనం చేంజ్ చేసుకోవాల్సింది, SC/ST సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ సీకింగ్ ఫర్ ఫ్రీ ట్రావెల్ పాస్. ఫ్రీ ట్రావెల్ పాస్ ఏంటంటే ఒకవేళ మీ ఎగ్జామ్ మీరున్న ఏరియా నుంచి ఒక 100 kilometers ఎబోవ్ ఉన్నదనుకోండి. సో 100 kilometers అనే కాదు, మీకు ఎక్కడ పడ్డా సరే SC/ST వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఇక్కడ PDF ఫార్మేట్ సైజ్ అప్ టు 500 KB అని చెప్పేసి మనకి రీడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 25 బుల్లెట్ పాయింట్ నెంబర్ 4లో ఇచ్చిన నోటిఫికేషన్లో స్క్రైబ్ ఫోటో, సో వేరెవర్ అప్లికబుల్ JPG ఇమేజ్ 20 నుంచి 50 KB, ఇక్కడేమో 30 నుంచి 70 KB, అంటే ఇక్కడ సమ్ చేంజెస్ అయితే జరిగినాయి అనమాట. ఇదే నోటిఫికేషన్ ఇచ్చింది యాజ్ గివెన్ ఇన్ ద CN 05/2024 టు బి రీడ్ యాజ్, దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అనమాట. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఏది పేజ్ నెంబర్ 29లో మనకి స్పెసిఫికేషన్ ఫర్ ఫోటోగ్రాఫ్లో ద సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 20 to 50 KB. ఇక్కడ ఏంది, ద సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి 30 నుంచి 70 KB. సైజ్ ఆఫ్ ద ఫైల్ షుడ్ బి 10 KB to 40 KB. సిగ్నేచర్ ఇక్కడ వచ్చేసరికి 30 KB to 70 KB. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30లో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC/ST కమ్యూనిటీ హూ హ్యావ్ ఆప్ట్ టు అవైల్ ఫ్రీ ట్రావెల్ హ్యావ్ టు అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ SC/ST సర్టిఫికేట్ JPG ఫార్మేట్ 50 నుంచి 100 KB ఉంది కదా. సో ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC/ST కమ్యూనిటీ వచ్చేసరికల్లా ఆప్ట్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ హ్యావ్ టు అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ దేర్ SC/ST సర్టిఫికేట్ PDF ఫార్మేట్లో. ఇక్కడేమో JPG ఫార్మేట్ అంటారు, కానీ ఇక్కడ మాత్రం PDF ఫార్మేట్ అంటారు. ఇది ఒక మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఎందుకు మళ్ళీ వాళ్ళు చేయాలంటారు అంటే ఇది రీజన్. అప్ టు ఇక్కడ 500 KB వరకు చేయొచ్చు అని చెప్పేసి ఇస్తారు అనమాట. సెకండ్ క్లాస్ అనమాట ఓన్లీ. నెక్స్ట్ స్కానింగ్ అండ్ రీసైజింగ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఇది డిలీటెడ్, అవసరం లేదు. సో ఇది రిసిప్ట్ ఆఫ్ ద ఆఫ్లైన్ పేమెంట్ ఇఫ్ మేడ్ త్రూ ఏ చలాన్ అట్ SBI, ఇది కూడా డిలీట్ చేసారు. నెక్స్ట్ వెబ్సైట్ అడ్రస్, టెలిఫోన్, ఇది చేంజ్ అయిందనమాట. SLD అంటే స్పీచ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, ఇదేమో స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ. డెఫినేషన్స్ అనమాట ఇవి చదువుకోవడానికి. నెక్స్ట్ RRB టోటల్ B. నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్లో B -OD 0, RRB టోటల్ కూడా 0 అనమాట. నెక్స్ట్ ఫర్ కేటగిరీ స్టేషన్ మాస్టర్ లెవెల్ 0 అయితే లెవెల్ 6 అని ఇచ్చారు. అంటే కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. అది యాక్చువల్గా నోటిఫికేషన్ మొత్తం కూడా ఎవరు చదవరండి, చెప్పాలంటే చాలా తక్కువ మంది చదువుతారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ ఎంతమంది పర్ఫెక్ట్ చదివారు ఇచ్చిన పేజ్ కింద కామెంట్ చేయండి, చాలా తక్కువ మంది చదువుతారు. కానీ ఇక్కడ మేజర్గా చేంజెస్ ఏంటంటే, సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి, నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లా, సో మనకి ఎక్స్ సర్వీస్మెన్ 5 ఉంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లా ఎక్స్ సర్వీస్మెన్ 3 ఉందన్నమాట. LD 0 ఉన్నది. సో టోటల్ వచ్చేసరికి RRB ఎక్స్ సర్వీస్మెన్ 88 ఉంటే ఇక్కడ తగ్గినాయి, 3 పోస్టులు తగ్గినాయి, 85 అనమాట. LD 6 ఉంటే ఇక్కడ తగ్గిందనమాట. సో ఇది పోస్ట్ అనేది చేంజ్ అయిపోయినాయి. ఇది ముంబైలో మాత్రమే, అందరికి కాదు, RRB ముంబై. ఓకేనా. సో ఎనాక్సర్ B వేకెన్సీ టేబుల్ వచ్చేసి ఉందన్నమాట. నెక్స్ట్ RRB సికింద్రాబాద్లో ఏం చేంజ్ అయిందంటే, సో కేటగిరీ నెంబర్ 3 గూడ్స్ ట్రైన్ మేనేజర్లా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది కదా. సో కేటగిరీ నెంబర్ 3 గూడ్స్ ట్రైన్ మేనేజర్ ECOR అయితే ఇచ్చిందనమాట. ఓకేనా. సో రిమైనింగ్ ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇంక్లూడింగ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఓకేనా. సో ఇది మనకి వచ్చిన అమెండ్మెంట్ అనమాట. సో మీరు ఇక్కడ పోస్టులు అయితే చేంజ్ అయ్యాయి. ఎక్కడ ECRలో మనకి ఏదైతుందో దాని కేటగిరీ నెంబర్ 3 కింద ECOR కింద కన్సిడర్ చేస్తున్నారని ఇచ్చారు. ఇక్కడేమో ముంబైలో వచ్చేసరికి మనకి ఎక్స్ సర్వీస్మెన్ 88 ఉండాల్సింది 85 ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నది, ఇక్కడ LD చూడండి, సీనియర్ క్లర్క్కి LD పోస్టల్లో చూడండి, ఇక్కడ 10 ఉండాల్సింది 11 ఉంది, ఒకటి పెరిగింది. OD దాంట్లో ఏంటంటే ఒకటి తగ్గించడం జరిగిందనమాట.
నెక్స్ట్ ఇంకెక్కడ చేంజ్ చేస్తుంది, ఫోటో స్కానింగ్ సిగ్నేచర్. ఓకేనా. సో ఇది మీరు ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ రావచ్చు, సార్ నేను ఆల్రెడీ అప్లై చేశాను, నా పరిస్థితి ఏంటిది? మీరేమి ఇక్కడ కొత్తది చెప్తున్న నా పరిస్థితి ఏంటంటే, మీ అందరికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది. వీళ్ళు ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా మెసేజ్ రావచ్చు. ఒకసారి చూడండి, ఐ హోప్. లేదంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. జోన్ను తప్పిస్తే మిగతా అన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళు టైం అయితే ఇస్తారనమాట. ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు అప్పుడు ఎడిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఒకవేళ రిజెక్ట్ అయినా మీ ఫోటో సిగ్నేచర్ మళ్ళీ రీఅప్లోడ్ చేయడం మీకు మెసేజ్ కనుక వస్తే ఎడిట్ ఆప్షన్లో ఖచ్చితంగా మీరు అందరూ ఏం చేయాలి, ఎడిట్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఒక స్టూడెంట్ ఎన్టీపీసీ ఏఎల్పీ స్టూడెంట్ అనుకుంటా, అతను ఏం చేశాడు, అతనికి మెసేజ్ వచ్చింది, ఫోటో సిగ్నేచర్ మీరు బ్యాక్గ్రౌండ్ వైట్గా లేదండి అని చెప్పి సో అండ్ సో యూ హ్యావ్ టు ఎడిట్ అని చెప్పేసి ఆ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇచ్చారు. కానీ అతను చూసుకోలేదు. సో అతని అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనమాట, రిజెక్టెడ్ లిస్ట్లో ఉంది. సో అందుకోసమే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీకు పర్సనల్గా మెసేజ్ వస్తుంది, ఈమెయిల్కి వస్తుంది, ఫోన్ నెంబర్కి వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, చెక్ చేసుకోండి. ఓకేనా. ఎడిట్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఆ డేట్ కూడా ఉంటుంది. నేను చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను ఎడిట్ ఆప్షన్ ఎప్పటి నుంచి ఉండేదని కూడా. సో అప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు మెసేజ్ వస్తే ఎడిట్ చేసుకోండి. ఫోటో సిగ్నేచర్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇది చేంజెస్ అనమాట. ఐ హోప్. సో మీరు ఎవరైతే ఎన్టీపీస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, సో అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని, నేను వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మీకు డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అనమాట కిరణ్ స్టడీస్ అని. ఓకేనా. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చూడండి. డెమో వీడియోస్ ఉంటాయి, మాక్ టెస్ట్లు కూడా సపరేట్ ఉంటాయి అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టైం వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.